सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते। శ్రీ మహాగణాధిపతియే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సరంలో రాశి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. వీళ్ళ జీవితంలో లైఫ్ భార్యాభర్తల అవగాహన చాలా చక్కగా ఉంటుంది. ఏ పని చేసినప్పటికీ డార్లింగ్ వెళ్దామా అంటే ఓకేనండి మీ ఇష్టం అంటారు. వీళ్ళు తీర్థయాత్రలు కూడా ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంది. దైవ చింతన తత్పరత కలిగి ఉంటారు. ఈ సంవత్సరం శుభమూలకంగా ధన వ్యయం చేస్తూ ఉంటారు. అంటే పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు వాళ్ళకి వెళ్ళి, అంతేకాకుండా తీర్థయాత్రలకు వెళ్తూ శుభమూలకమైనటువంటి వ్యయం ఎక్కువగా ఉంటుంది. గృహంలో మంగళ తోరణములు, బంధుమిత్రుల కలయిక, ఆదాయాన్ని మించిన ఖర్చులు కూడా అవుతుంటాయి. విదేశీ సందర్శనంతో ఆర్థిక లాభం. వీళ్ళు విదేశాలకు వెళ్తే అక్కడ ఆర్థిక లాభం కల్పిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక జీవనంలో మంచి ఫలితాలు. స్వదేశంలో స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. భూములు కొనుక్కోవడానికి ఆస్కారం ఉంది, తోటలు కొనుక్కోవడానికి ఆస్కారం ఉంది, లేకపోతే 4 అపార్ట్మెంట్లు కొనుక్కోవడానికి ఆస్కారం ఉంది. వృత్తి వ్యాపారాల్లో క్రమేపీ అభివృద్ధి పనులు ఆలస్యం. వ్యయస్థానమందు గురుని స్థితి వలన సంతానం సృజనాత్మకంగా చదువుల్లో రాణింపు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత. సంతానం బాగా చదువుతుంటే తల్లిదండ్రులు కావాల్సిందే ఉందండి. ఆహా ఓహో మా అబ్బాయి బాగా చదువుతున్నాడు అనుకుంటారు, మా అమ్మాయి బాగా చదువుతుంది అనుకుంటారు. కాబట్టి ఈ రాశి యొక్క సంతానం చాలా చక్కగా ఉత్తీర్ణత కలిగి ఉంటారు. ఇకపోతే మత్స్య సంబంధమైనటువంటి వ్యాపారస్తులకు చాలా అనుకూలం అండి. అపరిచిత వ్యక్తుల ద్వారా విదేశీ విక్రయాలు జరుగుతాయి. స్పెక్యులేషను, ఆకస్మిక లాభాలు వస్తాయి. షేర్సు, మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళకి విపరీతమైనటువంటి లాభాన్ని ఇస్తాయి ఈ సింహరాశి వారికి అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే మొత్తం ఒకేసారి పెట్టకుండా దాని మీద కొద్దిగా, దీని మీద కొద్దిగా, దాని మీద కొద్దిగా పెట్టి లాభాన్ని చవి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. సప్తమ స్థానగతుడైన రాహు సంచారం వల్ల సామాజికమైనటువంటి గుర్తింపు తగ్గే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రతిష్టకు దెబ్బ తీసేటువంటి లక్షణాలు ఉంటాయి. కాస్త డబ్బు సంపాదిస్తే సహసిద్ధంగా నరఘోష తగులుతుంది. కాబట్టి నరఘోష తగలకుండా జాగ్రత్త పడాలి. మాట తొందరల వలన బంధువులతో భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి ఈ రాశి వాళ్ళు. యోగాభ్యాసం, కాలినడక ఇవన్నీ కూడా చేయటం చాలా మంచిది. ఎందుకంటే ఒళ్ళు పెరగకుండా చూసుకోవాలి. ఒళ్ళు పెరిగినట్టయితే బద్ధకం ఏర్పడుతుంది, నిద్రపోదాం అనిపిస్తుంది. ఇక ఏ పని చేయబుద్ధి కాదు. రోజు డైలీ వీళ్ళు యోగాభ్యాసం చేయడం చాలా మంచిది. ఇకపోతే సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1, 4, 10. అదృష్ట వారాలు ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారాలు. ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ రాశి వాళ్ళు ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుని ధ్యానం చేయాలి. శ్రీం శివాయ నమః అని చెప్పేసి అనుకుంటేనే చాలు, సర్వ విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది. చైత్రశుద్ధ పాడ్యమి తెలుగు సంవత్సరాదిగా మనమంతా కూడాను ఆచరిస్తూ ఉన్నాం తరతరాలుగా. ఈ పండుగ ఆర్యుల నాగరికత లక్షణాల నుంచే ప్రారంభమైంది అని చెప్పేసి కూడా శాస్త్రం. భారతదేశంలో ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని వైశాఖ, కార్తీక, మార్గశిర, ఫాల్గుణ మాసాల్లో జరుపుకునేటువంటి సాంప్రదాయం ఉన్నప్పటికీ కూడా మన ఈ యొక్క తెలుగునాట మాత్రం చాంద్రమాన సంవత్సరం ఈ చైత్ర శుద్ధ పాడ్యమితోనే ప్రారంభం చేసుకుంటున్నాం అనే విషయాన్ని గ్రహిద్దాం. ఈనాడే బ్రహ్మదేవుడు ఉత్తర ప్రాంతం వారు విక్రమార్క శకం, దక్షిణాన శాలివాహన శకం అనుసరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ పురాణ ఇతిహాసాలని బట్టి మనం ఆలోచించినట్లయితే ఈ తిథినే సంవత్సర ఆరంభంగా భావించాల్సి వస్తుందన్నమాట.
చాంద్రమానాన్ని అనుసరించే తెలుగువారు ఈ చైత్ర శుద్ధ పాడ్యమి తిథిని సంవత్సరారంభ దినంగా ఆచరించడం అనాది కాలంగా వస్తున్నటువంటి సంప్రదాయం కాబట్టి ఉగాది నాడు ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి విధి విధానాలే ఏమిటి అనే విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఈరోజు మనం ఆచరించవలసిన ముఖ్యమైన విధి ఏంటంటే ప్రతిగృహ ధ్వజారోహణం అని చెప్పేసి. అంటే ఎవరి ఇంటి ముందు వాళ్ళు చక్కగా కలాపి చల్లి ఊడ్చి ముగ్గులు వేసిన తర్వాత గోమయంతో ఒక ప్రాంతంలో చక్కగా అలికి ఒక పొడుగాటి కర్ర తీసుకొని ఆ కర్రకు పసుపు కుంకుమ రాసి ఒక జెండాను అమర్చాలి. ఈ విధంగా జెండాను అమర్చి దానికి హారతి ఇవ్వటం అన్నమాట. ఈ విధంగా కనుక చేసినట్లయితే సర్వదేవతలు కూడాను ఆ ఇంట్లోకి ప్రవేశిస్తారు అని చెప్పేసి శాస్త్రం. కాబట్టి ఉగాది నాడు ముఖ్యంగా ఆచరించవలసింది దంతధావనం అయిన తర్వాత చేయవలసిన ప్రక్రియ ఇది. తదుపరి తైలాభ్యంగన స్నానం ఆచరించాలి. తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనె తలకు శరీరానికి బాగా చక్కగా రాసుకొని తూర్పు వైపు తిరిగి కూర్చొని రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత సున్నిపిండితోటి చక్కగా నలుగు పెట్టుకొని కుంకుడుకాయ నురుగుతో తలస్నానాన్ని ఆచరించడం వలన తైలాభ్యంగన స్నానం విశిష్టవంతమైనటువంటి ఆరోగ్యప్రదాయనిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే నూతన వస్త్రాలు అనేటువంటివి ఉగాది నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడాను ధరించాలి. నూతన వస్త్రం మాకు ఇప్పుడు కుదరట్లేదండి అంటే కనీసం హ్యాండ్ కర్చీఫ్ అయినా సరే కొనుక్కోవాలి. ఆ రోజు నూతన వస్త్రం అనేటువంటిది చాలా అవసరం. అలాగే ఛత్ర చామరాది స్వీకరణ కూడా చేస్తూ ఉంటాం. గొడుగు, ఛత్రం ఇవన్నీ కూడా కొనుగోలు చేయటం జరుగుతుంది. తర్వాతే దేవతార్చన చేస్తాం. దేవతార్చన చేసేటప్పుడు అండి తప్పనిసరిగా బ్రహ్మదేవుడికి నమస్కారం చేసుకోవాలి. ఉగాది నాడే బ్రహ్మదేవుడిని మొట్టమొదటిసారిగా కొలిచేది. ఎందుకంటే సృష్టి ఆయన నుంచి ప్రారంభమైందని, ఆయనే ఈ యొక్క విధి విధానాన్ని మనకు అందించాడని, బ్రహ్మదేవుడు ఉగాది పండుగ ఎప్పుడు అని చెప్పేసి తెలియజేశాడు అని చెప్పేసి. కాబట్టి బ్రహ్మదేవుణ్ణి కొలుస్తాం. తదుపరి మన ఇష్టమైనటువంటి దేవతారాధన పూర్తి చేసి లక్ష్మీదేవికి ఆగమనం చెప్తాం. ఆ తల్లి వసంతకాలం కదండి, కోయిళ్ళ కుహునాదాలు, మామిడి పండ్ల ఆవిర్భావం ఇవన్నీ మనకి ఈ యొక్క వాతావరణ రీత్యా వస్తాయి. కాబట్టి కఫ వాత పిత్త దోషాలన్నీ పోగొట్టుకోవడానికి చాలా గొప్ప విశేషమైన పండుగ కూడా మనం భావిస్తాం. అందుకే నింబ కుసుమ భక్షణ అని చెప్పేసి ఉగాది పచ్చడిని తయారు చేస్తాం. అది కూడాను వేప చిగుట్లు ఉంటాయి చూస్తారా, వేప పువ్వు, అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు, చింతపండు ఇవన్నీ కలిపి మనం ఉగాది పచ్చడిని తయారు చేసి ప్రసాదంగా తీసుకుంటాం. దేవుడి వద్ద నైవేద్యం పెట్టి తరువాత పంచాంగ శ్రవణం అనేటువంటిది ఆచరిస్తాం. ఈ పంచాంగ శ్రవణం ఆచరించడం వలన ఏం జరుగుతుందంటే కొన్ని వేల గోవుల్ని దానం చేసిన ఫలం, అలాగే గంగా నదిలో స్నానం చేసినటువంటి సత్ఫలితం, జన్మతరీత్యా సంభవించేటువంటి ఒడిదుడుకుల నుంచి ప్రతి వాళ్ళు బయటపడేందుకు ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదికల విశేషాంశాలు ఈ పంచాంగ శ్రవణంలో మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా దేవతార్చన అనేటువంటిది చేసేటప్పుడు ఇలవేల్పును పూజించడంతో పాటు ఇతర దేవతల్ని కూడాను ఆరాధించాలి. ఈ మాసంలో
శుక్లపక్షం 15 రోజులు కూడా ప్రతిరోజు ఒక దేవతను దమనంతో పూజించాలి అని చెప్పేసి కూడా శాస్త్రం చెబుతోంది. ఇలా గనక ఆచరించినట్లయితే అద్వితీయమైన అభివృద్ధి పథంలోకి మానవుడు పయనిస్తాడు. కష్టాల కడలి అనేటువంటిది లేకుండా హాయిగా, ఆనందంగా జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇది తెలుగు సంవత్సరాది ఉగాది నాడు ప్రతి వాళ్ళు కూడా ఆచరించవలసినటువంటి విధి విధానం. అందుకే అంటారు, సంతోషం ఒక చారడు కల్వంలో వేసి నూరి దాన్ని ఒక్క గిన్నెలోన దయారసం తోడ కలిపి ఆ రొంటిని సమతనే సాసర్లో జనత కొరకు వడ్డిద్దామని. ఇది ఉగాది పచ్చడి అందించేటువంటి సందేశం. అందరూ సుఖంగా ఉండాలని, పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్, ఆరోగ్య, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి కోరుతూ సర్వే జన సుఖినో భవంతు.